అందరికీ నమస్కారం. మళ్ళీ వీకెండ్ గేమ్స్కి వచ్చేసాం మనం. ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్ చేపాక్ స్టేడియం. మ్యాచ్ 44 ఇది IPL 2026 సీజన్. ఈరోజు ఎప్పట్లాగే శనివారం ఉదయాన్నే లేచేసాను. అంటే 3:45-4 మధ్యలో ఆ టైంలో లేచాను అనమాట. లేచి టీవీ పెడితే నిన్నటి మ్యాచ్ వస్తున్నది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. సో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ అవుతూ అయిపోయింది. సో 4:30 వరకు వస్తూనే ఉంది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. ఇదేదో తొందరగా ముగిస్తారు. మామూలుగా 4 అవగానే మనకి ఏమైతే 5కి మొదలవ్వాలి. సో 4 నుంచి ఇంకా వాళ్ళు కాసేపు అటు ఇటు పులిహార మాటలు, అట్లీస్ట్ 4:30కి టాస్క్ వెళ్ళిపోతారు. చూస్తే ఇంకా మొదలవడంలే. ఇదేది మ్యాచ్ అంటే తర్వాత చూస్తే 7:30 IST అని చూపించింది. అంటే 9 o'clock మాకు. అంటే మామూలుగా వీకెండ్ మ్యాచ్లు అంటే 2 ఉంటాయి కదా, ఒకటి ఈరోజు ఒకటే చూపిస్తుంది. ఇదేమిటి, ఏదో మ్యాచ్ క్యాన్సిల్ అయిందేమో అని చెప్పి గూగుల్లో సెర్చ్ కొట్టా, ఈరోజు ఏమన్నా మ్యాచ్ క్యాన్సిల్ అయిందా అని. చూస్తే ఏమి లేదు. సో స్కెడ్యూల్స్ అలాగే ఉన్నాయి. తర్వాత చూస్తే గూగుల్లో కొడితే కొన్నిసార్లు IPLలో వాళ్ళు స్కెడ్యూల్స్ ప్రకారం టీమ్ అవైలబిలిటీ, ట్రాన్స్పోర్టేషను, ఈ పులిహార అన్నీ చూసుకొని వీకెండ్లో ఒకే గేమ్ పెడతారంట. సో అందువల్ల ఈరోజు ఓన్లీ ఒక గేమే ఉంది. మళ్ళీ రేపు 2 ఉన్నాయి. సో ఇది మనకి కొత్త విషయం కాబట్టి ఈరోజు తెలుసుకున్నాం. సో తర్వాత ఇంకా పడుకునేసి మళ్ళీ మామూలుగా లేసాను ఇంకా. సో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. బ్యాటింగ్ తీసుకొని 20 ఓవర్స్కి 159 for 7 చేశారనమాట. సో వీళ్ళవి బాల్స్ తొందరగా పడిపోతూ ఉన్నాయి. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పోయిందనమాట. విల్ జాక్స్ వికెట్. కాంబోజు బౌలింగ్లో ఘోష్ క్యాచ్ పెట్టేశాడు. తర్వాత రాయన్ రికెల్టన్ కొంచెం 37 వరకు చేశాడు 24 బాల్స్లో. 4 లేవు కానీ 5 6లు ఉన్నాయి. తర్వాత నామన్ ధీర్ కూడా 57 చేశాడు అనమాట. ఇతను 37 బాల్స్లో 4 4లు 3 6లు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ 21, హార్దిక్ పాండ్యా 18, ఇలా కలిపి 159 వరకు వచ్చారు ఫర్ లూజింగ్ 7 వికెట్స్. సో అది జరిగింది. తర్వాత ఇంకా చేపాక్ స్టేడియం మన వాళ్ళదే, చెన్నై వాళ్ళదే కాబట్టి వీళ్ళు ఇంకా సొంత గ్రౌండ్లో 157 అంటే ఐ థింక్ ఈజీ టార్గెటే అనుకుంటున్నాను నేను. సో చెన్నై కొట్టేస్తుంది, చూడాలి. సో అన్షుల్ కాంబోజ్కి 3 వికెట్లు వచ్చాయి, 32 బాల్స్ ఇచ్చాడు. సో మంచి బౌలింగ్, 8 ఎకానమీ. ఇంకా తర్వాత నూర్ అహ్మద్ 2 వికెట్లు, రామకృష్ణ ఘోష్ 1 వికెట్, జేమీ ఓవర్టన్ 1 వికెట్, అంతే. సో అది జేమీ ఓవర్టన్ 4 ఓవర్స్కి 23 రన్సే ఇచ్చాడు, 5.75. సో మంచి ఎకానమీ. నూర్ అహ్మద్ కూడా బాగా చేసినట్టే, 4 ఓవర్స్కి 26 రన్స్, 2 వికెట్స్, 6.5 ఎకానమీ అనమాట. సో చూద్దాం, నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మన CSK మొదలు పెడతారు. బ్రేక్లో ఉన్నారు ఇప్పుడు. సో ఈజీగా కొట్టేస్తారు, చూద్దాం ఎలా కొడతారు. ఎంతవరకు ముంబై ఇండియన్స్ కూడా ఫైట్ ఇస్తారు, చూద్దాం. సో చేజింగ్ ముగిసింది. అనుకున్నట్టే CSK ఈజీగానే టార్గెట్ రీచ్ అయిందనమాట. 160 జస్ట్ ఫర్ 2 వికెట్స్. సో 8 వికెట్స్తో గెలిచేసింది. సో సంజు శాంసన్ 11 రన్స్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 67 చేశాడు అనమాట 48 బాల్స్లో, 5 4s 2 6లు. ఉర్విల్ పటేల్ వచ్చి 24 రన్స్ చేశాడు. మళ్ళీ కార్తిక్ శర్మ 54 రన్స్ చేశాడు 40 బాల్స్లో, 4 4s 3 6s.
సో 8.8 రన్ రేట్తో గెలిచేశారనమాట. సో ఇంకా గజల్ఫరు ఇంకా జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు చెరొక వికెట్ తీసుకున్నారు. సో అది ముంబై ఇండియన్స్ మళ్ళీ ఇంకోసారి చెన్నైలో ఓడిపోయింది. సో సిఎస్కే చేపాక్ స్టేడియంలో గెలిచేసిందనమాట మళ్ళీ ఇంకోసారి. సో దీంతో ముంబై ఇండియన్స్ నైన్త్ పొజిషన్లో ఉంది. 9 మ్యాచెస్లో 2 గెలిచి 7 ఓడిపోయిందనమాట, 4 పాయింట్స్. చెన్నై మాత్రం 6th పొజిషన్లో ఉంది. 9 ఆడినప్పుడు 4 గెలిచి 5 ఓడిపోయారు అనమాట, 8 పాయింట్స్లో ఉన్నారు. సో అవి ఇక పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ 13-12లో ఉన్నారు. సన్ రైజ్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్స్ ఉన్నారనమాట. సో ఈరోజు ఒక గేమే, సో మనం ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు. నెక్స్ట్ రేపు సందడి ఉండదు, రేపు కొంచెం 2 గేమ్స్ ఉన్నాయి. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.